నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. దిస్ ఇస్ వెంకట్. రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నటువంటి ఒక డిప్యూటీ కలెక్టర్, తనతో పాటుగా సూపరింటెండెంట్ మరియు ఇంకా 10 సంవత్సరాల సర్వీస్ ఉన్నటువంటి మరో ఇద్దరు అధికారులను కూడా సస్పెన్షన్ తో పాటు డిస్మిస్ చేయడం పట్ల ఏమి కారణాలు ఉన్నాయి, ఎందుకు వీరిపైన మన రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఎందుకంత కోపం వచ్చింది అనేది మనం తెలుసుకుందాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి 2వ విడత ఇందిరమ్మ ఇళ్లు కట్టించి అర్హులైన పేదలకు ఈ సిటీలో ఇల్లు కల్పించాలనే ఒక ధోరణిలో ఆలోచించి ఒక కమిటీ అయితే వేసి ఈ ఇల్లులు ఎక్కడ కడితే బాగుంటుంది, ఎక్కడ మనకు హౌసింగ్ బోర్డుకు సంబంధించిన ప్లేసులు ఉన్నాయి తెలుసుకొని మాకు సర్వే చేసి ఒక నివేదిక ఇవ్వండి అని అయితే చెప్పడం అనేది అయితే జరిగింది. అయితే దానిలోనే భాగంగా ఒక కమిటీ హౌసింగ్ బోర్డుకి సంబంధించినటువంటి ఖాళీ ప్రదేశాలు ప్లేస్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒక నివేదిక తయారు చేసి మినిస్టర్ కి అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో కొన్ని లోపాలను చూసి ఇది ఎలా సాధ్యమైందని చాలా ఎంక్వైరీ చేస్తే బయటపడ్డ నిజాలు మామూలుగా లేవు. అది ఇప్పుడు ఎవరైతే సస్పెండ్ అయ్యి డిస్మిస్ అయిన వ్యక్తులు సూపరింటెండెంట్ కానీ మరియు ఇంకో 10 సంవత్సరాల సర్వీస్ ఉన్నటువంటి ఆఫీసర్ కానీ మరి డిప్యూటీ కలెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా మన హైకోర్టుకు సంబంధించినటువంటి గేట్ నెంబర్ 5, 6లో గల ఈ 2 గేట్ల మధ్యలో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డుకి సంబంధించినటువంటి ఖాళీ ప్లేస్ ని ఎవరికి తెలియకుండా దాన్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్మి వాళ్ళ పైన రిజిస్ట్రేషన్ చేయించి ఆ అమౌంట్ ని నేరుగా మరియు హౌసింగ్ బోర్డు సంబంధించినటువంటి ఖాతాలో వేయకోకుండా వీరి సొంతంగా తీసుకొని వారికి డబ్బుని సొంతంగా తీసుకొని అక్రమాలకు పాల్పడ్డట్టుగా కనిపిస్తుంది. తీగని గుంజితే డొంకంతా కదిలినట్టుగా ఇక్కడ వీళ్ళ పరిస్థితి అయితే అయింది. దీంతో పాటు విజయనగరి కాలనీలో ఒక ల్యాండ్ మరియు తుల్జానగర్ లో ఒక ల్యాండ్, అదే విధంగా ఇక్కడ నెక్స్ట్ పోతే మన మహబూబ్ గంజిలో 1 కోట్ల విలువైనటువంటి ప్లేసులు అన్నిటిని కూడా వీళ్ళు ఆ ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకొని రిజిస్ట్రేషన్లు చేయించి ఈ డబ్బుని మొత్తం కూడా వాళ్ళు సొమ్ము చేసుకొని సొంత అకౌంట్లకు అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవడం అయితే జరిగింది. అదే విధంగా ఇప్పటి వరకు జనాలు అనుకున్నది ఏంటంటే వాస్తవానికి ఒక కాపలా ఉండవలసిన కంచె సేరిని మేస్తే ఎలా ఉంటుంది, ఒక వ్యవస్థని కాపాడవలసిన గవర్నమెంట్ ఆఫీసర్లే ఇలాంటి దారుణాలకు ఒడిగడతారా అని అనుకుంటున్నారు. వీరి పైన చర్య తీసుకొని వీళ్ళని సస్పెండ్ చేస్తూ మరి ఒక 10 సంవత్సరాల సర్వీసు ఉన్నా కూడా మీ సర్వీసు ఇలాంటి మోసపూరితమైన సర్వీసు మా గవర్నమెంట్ కి అవసరం లేదని చెప్పి హౌసింగ్ బోర్డు మినిస్టర్ శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళని విధుల నుంచి బహిష్కరించడం చాలా వరకు మంచిదని జనాలు అంటున్నారు. అదే విధంగా ఈ రాష్ట్రంలో చాలా వరకు కూడా ఏవైతే ఇవి సబ్ రిజిస్టర్ మన రాష్ట్రంలో చాలా వరకు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులలో అనేకమైనటువంటి తప్పులతో అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. వీటిపైన కూడా చర్య తీసుకుంటే బాగుండని జనాలు అంటున్నారు. అదే విధంగా ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల పట్ల ఈ మినిస్టర్ గారు వీళ్ళని సస్పెండ్ చేసిన దాని పట్ల మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.